హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నివర్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి హెయిర్ డ్రైయర్ని అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది కూడా బ్రాండ్ వచ్చేసరికి మనకి హ్యావెల్స్ అనమాట. సో మంచి బ్రాండ్. సో నేనైతే ఇది ఒక 600 దగ్గర అరౌండ్గా ఆ ప్రైస్ రేంజ్లో అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 600 ఉంది ప్రెజెంట్ అయితే. మీరు అసలు చెక్ చేయండి, మీరు ఒకరు కొనాలనుకుంటే. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీ ముందునే అన్బాక్సింగ్ చేసి ఇప్పుడే నేను ఇంకా యాక్చువల్గా హెడ్ బాత్ చేసుకుని వచ్చాను. ఈ హెయిర్ డ్రైయర్ని అయితే నేను మీ ముందే టెస్ట్ చేస్తాను. వాళ్ళు బాగోపోయినట్టయితే మనం రిటర్న్ చేయడం జరుగుతుంది. మనకి బిల్ అయితే ఇచ్చాడు. అలాగే ఈ విధంగా అయితే మనకి బాక్స్ అయితే ఉంది. దీని మీద చూడొచ్చు మీరు, 2 years వారంటీ ఉంది. మనకి 2 సంవత్సరాల వారంటీ అయితే వస్తుంది. హ్యావెల్స్ బ్రాండ్, మనకి పింక్ కలర్లో ఉంటుంది. ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్, కొంచెం ఫోల్డ్ చేసుకోండి. అందుకనే ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు. అందుకని ఇది కాంపాక్టబుల్గా ఇచ్చాడు మనకైతే. బాక్స్లో, చిన్న బాక్స్లో ఇచ్చాడు. సో ఇదైతే మనకి ఈజీ టు క్యారీ అనమాట. ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు, వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఈజీగా మనం ఏంటంటే బ్యాగ్లో పెట్టుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. మనకి ఫ్రంట్కి అయితే ఈ విధంగా షేప్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా అయితే మనకి అయితే విండ్ ఫ్లో అనేది ఈజీగా వస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది మన దగ్గరకు ఉంది కాబట్టి. ఇక బాక్స్లో వారంటీ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పక్కన పెట్టేద్దాం. మనకి పవర్ కార్డ్ చూసారా, ఈ టైప్ అయితే ఇచ్చాడు. 2 pins అయితే ఉన్నాయి, 3 pin కాదు. ఇది 1000 watts అన్నమాట. మనకి ఎందుకంటే 1000 watts అంటే మనకి ఇది సరిపోతుంది. హెవీ పెట్టినా సరే హెయిర్కి ఇబ్బంది అవుతుంది మనకి. ఎందుకంటే మరి హీట్ ఎక్కువైంది అనుకోండి, హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో మనకైతే చిన్నది సరిపోతుంది. చూడండి, నేను అనుకున్న దానికన్నా కొంచెం చిన్నదే వచ్చింది. నేను ఇంకా కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా ఇంత సైజులో ఉంటుందేమో అని చెప్పేసి. ఇదైతే మనకి పర్లేదు, బాగానే ఉంది. మీరు చూడొచ్చు, ఇక్కడ స్విచ్ చూడండి, ఈ విధంగా ఇచ్చాడు మనకి. బిల్డ్ క్వాలిటీ ఓకే, బాగానే ఉందండి. అంత చీప్ అయితే కాదు, 600 కదా అని చెప్పేసి. మనకి 1.8 meters అయితే ఈ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 1.8 meters దగ్గర 2 meters అయితే ఇచ్చాడు. సో మనమైతే కొంచెం లాంగ్ నుంచి అయితే డ్రెస్సింగ్ టేబుల్ వరకు మనమైతే ఎక్స్టెండ్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి ఇదైతే ఫ్రీ ఎయిర్ ఫ్లో అన్నమాట. ఇదైతే మాత్రం మనకి డైరెక్షనల్గా వెళ్తుంది. దీన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఇది యూజ్ చేసి నేను చూపిస్తాను. ఈ మధ్యన కొన్ని హెయిర్ డ్రైయర్స్ అయితే ఒక వీడియో అయితే వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ అవుద్ది. సో జాగ్రత్తగా మంచి కంపెనీ అయితే ఆర్డర్ పెట్టుకోండి. అలాగే హెయిర్ డ్రైయర్స్ కూడా ఎక్కువసేపు అయితే యూజ్ చేయకండి. హెయిర్ డ్రైయర్స్ డ్యామేజ్ అవుతాయి, అలాగే మీ హెయిర్ కూడా పాడవుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో నుంచి ఫైర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఆన్లో ఉందండి. ఇప్పుడు 1లో పెడతాను. సౌండ్ అయితే వినండి ఒకసారి ఎలా వస్తుందో. ఇది 1 సెకండ్ దాంట్లో పెడతాను, దాని సౌండ్ అయితే వినండి. ఈ విధంగా అయితే ఉంది. ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది. ఒకసారి నేను యూజ్ చేసి నేను చెప్తాను. సో ఫస్ట్ ఇదే ఇలా చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరైతే హెయిర్ స్టైల్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా బాగా డ్రై అయ్యింది, మీరు చూసుకున్నట్లేదు. ఇది బాగా డ్రై చేస్తుంది. దీనికి ఇదైతే మనకి ఎవరైతే లాంగ్ హెయిర్ పెంచుదాం అనుకుంటున్నారు
ఏదర్ మెన్స్కి అయితే పనికి వస్తుంది, లేడీస్ కూడా చాలా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. తక్కువ కాస్ట్లో ఎక్కువ స్టార్టింగ్లోనే ఎక్కువ పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ ఎందుకు కొనే బదులు ఇలాంటివి మంచిగా తీసుకోండి. బెస్ట్ ప్రైస్లో వచ్చేవి 600లో. అలాగే 1000 వాట్స్ అనేది చాలా బెస్ట్ అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి 1000 వాట్స్ అని ఉంటుంది. సో మన 1000 వాట్స్ ఎక్కడ ఉంటుంది అనుకోవచ్చు. మీరైతే బాక్స్ పైన అయితే ఉంటుంది, బయట తీసుకుంటే మీరైతే అబ్జర్వ్ చేయండి 1000 వాట్స్ అని ఉంటుంది. లేదా డిస్క్రిప్షన్లో మనమైతే ఆన్లైన్లో కొనేటప్పుడు అక్కడ 1000 వాట్స్ అనేది దీనికి పవర్ అనేది చూపిస్తుంది. సో 1000 నుంచి 1200 ఇంకా 1300 1400 అలా ఉంటూనే ఉంటాయి. సో ఎక్కువ తీసుకుంటే కరెంట్ ఎక్కువ అవుతుంది, ఆ మోటార్ కూడా అంతే స్పీడ్తో రన్ అవుతుంది, హీట్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని బట్టి హీట్ వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీరు అది ఆలోచించుకొని హెయిర్ కూడా బెస్ట్ అంటే హెయిర్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, అలాగే హెయిర్ని కూడా డ్రై అయితే చేయాలి. సో ఇదైతే మీకు రికమెండ్ చేస్తాను నేనైతే. సో ఇలాంటివి అయితే మనకి సేఫ్ కూడా, ఎక్కువ కరెంట్ లాగు కాబట్టి సో ఓవర్ హీట్ అయ్యి ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇదైతే కన్సిడర్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసరికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకెన్నో చేస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకే వేరే ప్రోడక్ట్స్ మీద ఏమైనా రివ్యూ కావాలనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రెస్పాండ్ అయ్యి వీడియో అయితే చేయడం జరుగుతుంది. లేదైతే రిప్లై అవసరం అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.